పొద్దుగాలైందా? అవు కదా, నేను ఆఫీస్కి పోవాలి. ఊరి నీ తల్లి మర్చిపోయినా నేను. ఇది ఎట్లా మర్చిపోయినా? నువ్వు తల్లి టైం అప్పుడైపోయిందా? ఎప్పుడయ్యా ఇంకా నేను పోయేది ఆఫీస్కి? దీని తల్లి ట్యాక్సీ కానీ దొరకదు ఇప్పుడు. జల్దీ స్నానం చేసి వెళ్ళిపోవాలి ఎడికి. అమ్మయ్య, స్నానం అయిపోయింది. జల్దీ జల్దీ టిఫిన్ తినాలి. మరి నీ తల్లి ఒక్క ట్యాక్సీ కూడా ఆగుతలేదు. ఇక నేను నడుచుకుంటూ పోవాలి. ఎందుకే తొందర లేయాలనేది. అమ్మయ్య, ఇట్లా తిరిగి ఆఫీస్కి వచ్చినాం. జల్దీ జల్దీ బాస్ కంట పడకుండా జల్దీ సీట్లో కూర్చోవాలి. అమ్మయ్య, నా సీట్లోకి వచ్చేసిన. ఊరు చూడలే కదా. అరే లక్కీ, బాస్ పిలుస్తుండు, జల్దీ అంట పో. అయ్యయ్యో, ఏమైందేమో, నన్ను పిలుస్తుండు ఈ సార్గాడు. జల్దీ పోవాలి. ఏం రాళ్ళకి ఈరోజు కూడా లేట్ అయిందా? సార్, మీకెట్లా తెలుసు సార్? నిన్ను నేను సీసీ కెమెరాలను చూసినారా బాయ్? సార్, ఇంకెప్పుడు లేట్ కాదు సార్, ప్రామిస్ సార్. అరే, ఈ మాటలన్నీ మస్తున్నాం రా బాయ్. నిన్ను మాత్రం ఖచ్చితంగా జాబ్ నుంచి పీకేయాల్సిందే. సార్ సార్, అంత మాట అనకండి సార్, మీ కాల్ పట్టుకుంటా సార్. సార్ ప్లీజ్ సార్, మీ కాల్ పట్టుకుంటా సార్. నన్ను మాత్రం జాబ్ నుంచి పీకేయకండి సార్, ప్లీజ్ సార్. నాకు అవన్నీ తెలియదు, నిన్ను మాత్రం జాబ్ నుంచి పీకేస్తున్నా. సార్ సార్, అంత మాట అనకండి సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి సార్. నాకు అవన్నీ తెలియదు. ఆఫీస్ రూమ్కి వచ్చి నీ లెటర్ తీసుకొని పో. అయ్యో, పొద్దుటి నుంచి అనుకుంటానే వచ్చినాయి. జాబ్లో నుంచి పీకేయకూడదు అని ఇట్లా అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నువ్వు ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోకి కనీసం 1000 లైక్స్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గైస్, ప్లీజ్. మేము ఇలాగే మీకు మరిన్ని వీడియోస్ తీసుకొస్తాం. బాయ్ గైస్.